తేజ కిచెన్కు స్వాగతం. నేనైతే ఈరోజు చికెన్ లాలీపాప్స్ తయారు చేయడం చూపెడుతున్నాను. చికెన్కి అయితే కారము, ధనియా పౌడర్ అన్నీ కలిపి పెట్టుకున్నాను, గరం మసాలా కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని అయితే ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నూనె అయితే బాగా మంచిగా కాగాలి. అప్పుడే చికెన్ లాలీపాప్స్ బాగా రుచిగా వస్తాయి. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. చికెన్లో వేసుకొని ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడు తిప్పుకోవాలి. మనము మంట అయితే లోలో పెట్టుకోవాలి, అంటే మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని కాలుస్తూ ఉండాలి. అలా ఒక సైడు మంచిగా కాలాలి. చికెన్ లాలీపాప్స్ అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటుంటారు. నాకైతే చాలా ఇష్టం చికెన్ లాలీపాప్స్ అంటే. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. మనము అట్టిగా తిన్నా కానీ బాగుంటాయి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడుకు ఇలా తిప్పుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇందులో వేసుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు. చూసారు, ఒక సైడు కాలాయి, ఇంకో సైడ్ కూడా తిప్పుకున్నాము. ఇలా చికెన్ లాలీపాప్స్ అంటే వెరీ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు నాకైతే చాలా ఇష్టము. ఇలా కాలిన తర్వాత సైడ్ కాలిన తర్వాత ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మిగతాయి కూడా వేసుకొని అలా కాల్చుకోవాలి. ఇందులో ఇప్పుడైతే మనము కొంచెం కారం చల్లుకుందాము. వెరీ టేస్టీగా ఉండడానికి నేనైతే కొంచెం కారం చల్లుతున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ చల్లుకుంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్.